నమస్కారం గురుగారు. స్వామి శరణం శ్రీ షష్టాత్సవ శరణమయ్యప్ప. గురుగారు అంటే చాలా మందికి చిన్న పిల్లల నుంచి చూస్తే పెద్దవాళ్ళ వరకు అందరికీ ఈ మధ్య కాలంలో ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువైపోయాయి. సో, అలాంటి ఆరోగ్య సమస్యలకి మీరు చెప్పే ఒక రెమెడీ. రైట్, మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఈ మధ్యలో ఆరోగ్య సమస్యలు అని ఏదో విధంగా చాలా మట్టు కూడా ఒకప్పుడు ఏదైనా ఊరికి ఒక హాస్పిటల్ ఉంటుండే, ఇక్కడ ఊరు మొత్తం హాస్పిటల్స్ అయిపోయినాయి. చాలా మట్టు కూడా 10 మందికి ఒక హాస్పిటల్ ఓపెన్ చేసేస్తున్నారు. అంతే ఆరోగ్యపరంగా కూడా సరే, మనం తినే ఫుడ్లో కానీ ఇంట్లో కూడా ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా మనము మన జీవితకాలం నడువడి మారుతున్నది. ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి ఫుడ్ పరంగా పరంగా. సరే, ఆరోగ్య సమస్యలు మనకు సంబంధించింది మనలో ఇంట్లో కానీ మనకు బయట వెళ్తున్న నెగిటివ్ ఫోర్స్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి ఆరోగ్య సమస్య అనేది చిన్న ఆరోగ్యం వచ్చేసి ఒక రోజు నుండి వెళ్ళిపోతుంది. ఒక్కొక్క ఆరోగ్యం వచ్చేసి అనారోగ్యం వచ్చేసి చాలా రోజుల నుంచి అలానే ఉంటుంది. దీర్ఘకాలంగా తగ్గకుండా పెరుగుతూ వస్తుంటుంది. మనం ఎన్నో హాస్పిటల్స్ వెళ్తుంటాము, అన్ని హాస్పిటల్కి తిరుగుతుంటాము, అన్ని మెడిసిన్స్ వేసుకున్నా కూడా మనకు ఆరోగ్యం అనేది తగ్గకుండా సరైన మార్గం ఉండదు. అన్ని హాస్పిటల్స్ తిరుగుతుంటాం. సరేనే, మనకు సరైన మార్గానికి సంబంధించిన సరైన సిస్టమ్స్ మూమెంట్ లేకుండా కూడా ఆరోగ్యం అనేది తగ్గదు. నెగిటివ్ ఫోర్స్ పెరుగుతున్నా కూడా తగ్గదు. నెగిటివ్ ఫోర్స్ మనకు ఇంట్లో దుష్ట ప్రభావం ఏమైనా ఉన్నా, ఇంట్లో దుష్టగ్రహాలకు సంబంధించిన ప్రాబ్లం ఉన్నా, మనలో ఇంటి లోపల ఏదైనా దుష్ట ప్రభావం ఉన్నా కూడా ఆరోగ్యం అనేది పెరుగుతూ వస్తుంటుంది. అంటే సరైన సిస్టమ్ తోటి లేకుండా ఆరోగ్యం అనేది అలా వస్తే తగ్గకుండా ఉంటుంది. సరే, మామూలుగా ఫుడ్ పరంగా ఏదో ఆరోగ్యపరంగా వచ్చిందంటే తగ్గిపోతుంది. ఎందుకంటే 2-3 మెడిసిన్స్ పరంగా తగ్గిపోతుంది. మనకు వేరే నెగిటివ్ ఫోర్స్ వల్ల కానీ ఏదో పరంగా అనారోగ్యం వచ్చిందనుకో, మనకు అతి తగ్గకుండా అది పెరుగుతూ పోతుంటుంది. ఒకటి కాకపోతే ఒకటి మనకి ఒక అనారోగ్య సమస్య ఇంకోటి వస్తుంటుంది, ఇంకోటి అట్లా వస్తూనే ఉంటాయి అనారోగ్య సమస్యలు. సరే, చాలా రోజుల నుంచి మేము అనారోగ్యంతో బాధపడుతున్నాం గురుగారు, అసలు ఎలా తగ్గించుకోవాలి? మాకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కానీ, టాబ్లెట్స్ తీసుకుంటున్నాం కానీ ఆ అనారోగ్యం అనేది తగ్గకుండా ఇబ్బంది అవుతుంది గురుగారు. ఏదైతే రెమెడీ చేస్తే బాగుంటుంది? మేము చాలా ఇప్పటివరకు చేస్తున్నాం గురుగారు, రెమెడీస్ అవి చేస్తున్నాము. తర్వాత దేవాలయ దర్శనానికి వెళ్తున్నాము, హాస్పిటల్స్ తిరుగుతున్నాము, ఆయన కూడా మాకు సరైన మార్గంగా తగ్గడం లేదు గురుగారు. సరే, కొంతమంది చూడండి చాలా హాస్పిటల్స్ తిరుగుతాయి, ఏదో మామూలు చిన్న హాస్పిటల్ తగ్గిపోతుంది. పెద్ద హాస్పిటల్ లక్షలు ఖర్చు పెట్టిన హాస్పిటల్ కాకుండా కూడా ఏదో చిన్న క్లినిక్ వెళ్ళినా చిన్న టాబ్లెట్ తగ్గిపోతాయి. ఏదంటే అప్పటి వరకు ఉన్న దుష్టగ్రహ ప్రాబ్లము పెరిగి ఇబ్బంది పెడుతూ అది రెమెడీ చేయగానే తగ్గిపోతుంది. తగ్గగానే ఏదో అబ్బాయి టాబ్లెట్ వేసుకుని తగ్గింది అంటే మనలో ఉన్న నెగిటివ్ ఫోర్స్ ఉన్నంతసేపు పెద్ద ఉంటాయి. అనుకోకుండా ఏదో దేవాలయం దర్శనం, గురువుల ఆశీర్వాదము, తల్లిదండ్రుల ఆశీర్వాదము, మనం వెళ్తున్న చాలా ఒకప్పుడు అమ్మమ్మలు పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవాలయ దర్శనంకి వెళ్ళేసి మొక్కేసి వచ్చి బొట్టు పెట్టేస్తుండే. అంటే బొట్టు పెట్టుకోండి, ఆ స్వామికి పోయి మొక్కేసి వచ్చిన మీ ఆరోగ్యం మంచిగా అయితే, అనారోగ్యం పోయి ఆరోగ్యం మంచిగా అయితే మొక్కేసి వచ్చిన అందునుంచి తగ్గిపోయిందండి. నిజమే. అంటే మనలో ఉన్న నెగిటివ్ ఫోర్స్ పోవడానికి దేవ సహకార్యం కానీ, ఆశీర్వాదాలు కానీ ఇవన్నీ కూడా మనకు సహకరించేసి అనారోగ్యం నుండి తగ్గే అవకాశాలు వస్తుంటాయి. సరే, ఏదైనా కూడా ఆశీర్వాదం చిన్న రెమెడీ చెప్తాను, అనారోగ్యపరంగా చేయండి. అది చాలా బ్రహ్మాండంగా, అంటే చాలా మట్టుకు కూడా మనకు ఉపయోగపడి మనలో ఉన్న నెగిటివ్ ఫోర్స్ అనేది వెళ్ళిపోతుంటుంది. ఇందులో భాగంగా మనకు ఒక అనారోగ్యపరంగా ఎన్నో రెమెడీస్ అవి చేస్తుంటాము. ఇప్పటి కూడా వీడియోస్లో అనారోగ్యానికి సంబంధించి చాలా కూడా చెప్పాను. సరే, ఇది కూడా చెప్తున్నాను, ఇది కూడా చేయండి, బాగుంటుంది. చాలా మనకు చేస్తుంటే చాలా మంది కూడా అనారోగ్యం పోయి ఆరోగ్యవంతులు చాలామంది అయ్యారు. అలా ఇది చేస్తున్నారు. ఏం లేదు, మనకు మార్కెట్లో పూజ స్టోర్లలో దారం అనేది ఉంటుంది. 5 కలర్స్లో ఉన్న ఒక దారం ఉంటుంది, 5 కలర్స్ ఉన్న థ్రెడ్ ఉంటుంది. ఆ థ్రెడ్ తీసుకోవాలి. థ్రెడ్ ఒక చిన్న బాల్ లెక్క వస్తారు మొత్తం ననుక. అయితే మనం ఎంత పొడుగున్నామో, ఎంత హైట్ ఉన్నామో అంత హైట్ 3 టైమ్స్ తీసుకోవాలి. ఆ ఉండ తీసుకొచ్చుకోవాలి, అంత హైట్ 3 టైమ్స్ తీసుకోవాలి. ఇట్లా ఒకసారి అట్లా 3 టైమ్స్ తీసేసుకొని 3 టైమ్స్ తీసుకున్న తర్వాత దీనికి 9 ముళ్ళు వేయాలి. 9 ఎంత హైట్ మనం 3 టైమ్స్ తీసుకున్నాక 9 ముడులు వేయాలి. ఈ 9 వేసి దీన్ని వీలైతే మంగళవారము, లేదు అంటే సండే రోజు చేస్తే, బుధవారం చేస్తే, మంగళవారం, బుధవారం, సండే ఈ రెమెడీ చేస్తే, అంటే ఇది మనము 9 ముళ్ళు వేసిన తర్వాత మనకు నడుము కట్టుకోవాలి. మనం కట్టుకోకూడదు, ఎవరైనా పెద్దవాళ్ళు కట్టాలి. అంటే గురు స్థానంలో ఉన్న వాళ్ళైనా పర్లేదు, లేకపోతే మన తల్లిదండ్రులు అయినా పర్లేదు, మన అక్క వాళ్ళు ఎవరైనా పర్లేదు, మనకన్నా వేరే పెద్దవాళ్ళై ఉండి వాళ్ళు కట్టాలి. మనం కట్టుకోకూడదు. ఇది
వాళ్ళు తీసి ఓ 9 ముళ్ళు వాళ్ళ ఇష్టదేవాన్ని ప్రార్థించుకుంటూ, సరే ఎవరికి ఇష్టమైతే కులదేవత ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అమ్మవారు అనుకోవచ్చు, అయ్యవారు అనుకోవచ్చు, స్వామివారి అనుకోండి, ఏదో ఒకటి అనుకో, మీ పలానా అంటే స్వామివారి ఆయన పేరు ఏదైనా ఉండొచ్చు. అలా ఆ పేరు మనసులో అనుకొని ఈ పేరు గల అంటే ఈ పేరు అంటే ఇతనికి ఈ అనారోగ్యం అతి శీఘ్రంగా తగ్గాలి అనుకొని ఆ దేవ ప్రార్థిస్తూ వాళ్ళు 9 ముళ్ళు వేసేసారు. వేసేసి వీళ్ళకి నడుముకు కట్టేయాలి. ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే నడుముగా కట్టుకోవాలి. అనారోగ్యం అనేది మనకు ఆ నడుము కట్టేసిన తర్వాత ఇది 7 days, వారం రోజులు ఉండాలి. దాని తర్వాత దీన్ని తీసుకెళ్ళేసి ఒక ముళ్ళున్న చెట్టు కట్టాలి. తుమ్మ చెట్టు ఉంటుంది కదా, నల్ల తుమ్మ అనేసి అంటారు. ఈ దారం తీసుకెళ్ళి ఆ తుమ్మ చెట్టు కట్టేయాలి వాళ్ళ పేరు మీద. ఆ తుమ్మ చెట్టు కట్టేసి వీలైతే ఏదో ఇది కట్టేటప్పుడు సూర్యుడు ఉండకూడదు. అంటే సాయంత్రం అయినా కట్టాలి, రాత్రి అయినా, లేకపోతే ఉదయం అయినా కట్టాలి. అంటే సూర్యుడు లేని సమయంలో కట్టాలి. కట్టేసిన తర్వాత సరే మనకు మంచి పరంగా వచ్చిందో, దుష్టగ్రహ ప్రాబ్లం వచ్చిందో, మామూలు అనారోగ్య పరంగా వచ్చిందో, కానీ ఇలా చేస్తుంటే మనకు అతి శీఘ్రంగా మనకు అనారోగ్య సమస్య అనేది దిగుతుంది. అయితే మనం తుమ్మ చెట్టు కట్టిన తర్వాత మనం ఒక దీపారాధన చేయాలి. అక్కడే చెట్టు దగ్గర చిన్న మట్టి ప్రమిదలో ఇది ఐరన్ ప్రమిద అంటే స్టీల్ ప్రమిదలో వెలిగించాలి. స్టీల్ ప్రమిదలో నువ్వుల నూనె వేయచ్చు, కొబ్బరి నూనె వేయచ్చు, ఆవాల నూనె మాత్రం వేయకూడదు. ఆవాల నూనె వేయకుండా కొబ్బరి నూనెలో ఆ దీపారాధన చేసి మీరు దీపారాధన అంతే అయిన తర్వాత ఒక కొన్ని అక్షంతలు బియ్యం ఏమైనా తీసుకొని వారి పేరుతో ఆ చెట్టుకి ఇలా ఇడిచిపెట్టేసింది. అనారోగ్యం అనేది అటు మనం ఇచ్చినట్టు అవుతుంది. ఆ చెట్టు కట్టేసేయాలి, ఆ దీపారాధన వెలిగించాలి, కొన్ని అక్షంతలు అతని పేరు మీద ఎవరైతే అనారోగ్య ప్రాబ్లం ఉన్నారో అతని పేరుతోటి ఆ అక్షంతలకు ఇచ్చేయాలి. ఇడిచేసేస్తే ఇలా మనకు ఒక యాక్చువల్ 7 times చేయాలి. మనకు 2-3 times రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే 7 weeks చేయమంటారు ఇది? 7 times అంటే ఒక్కొక్క టైం 7 days అవుతుంది కాబట్టి అట్లా 7 times అంటే 7 వీక్లీ వన్ టైం అంటే ఇది మొత్తం 7 రోజులు అవుతుంది కదా, ఒక వీక్ అవుతుంది. ఆ వీక్ కట్టేసాం, ఆ వీక్ది కట్టేసాం. 1 day మళ్ళీ ఒక రోజు మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఇంకో రోజు మళ్ళీ స్టార్ట్ చేయాలి. 1 week ఇంకో వీక్ది స్టార్ట్ చేయాలి. అట్లా మనకు అయిపోతుంది. అయిపోయిన తర్వాత కట్టేసేయండి. అలా చేస్తుంటే అంటే ఒక రోజు గ్యాప్ ఇచ్చి చేసుకోవాలి మనం. అంటే మనం కంటిన్యూగా చేయకుండా మధ్యలో ఒక రోజు మాత్రం మనకి గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేయాలి. అంతే అంటే ఒక 7 days ఈ వీక్ మనం స్టార్ట్ చేసినాం, ఈ వీక్ తీసుకెళ్ళి కట్టేసాము, కట్టేసి దీపారాధన చేసినాం. 1 day గ్యాప్ ఇవ్వాలి. 1 day ఇవ్వచ్చు, 2 days ఇవ్వచ్చు, మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. మనకు మనం అట్లా చేస్తుంటే అట్లా 7 times కూడా తగ్గిపోతుంది. 1-2 times మీకు అర్థమవుతుంది స్వామివారు అనుగ్రహంతో మీకు అతి శీఘ్రంగా తగ్గుతుంది అని బాగుంటాయి. ఇంకా ఏమైనా ఆరోగ్యపరంగా ఇంకేమైనా సమస్యలు ఉంటే దీర్ఘకాలంగా అసలు ఇంట్లో అంటే దీనికి ఎలా చెప్పాలంటే మనకి నెగిటివ్ ఫోర్స్ వచ్చి మామూలుగా చిన్న ఉంటే అయిపోతుంది. ఇంకా మీ తగ్గుతలే అంటే ఎవరైనా గురువులను సంప్రదించేసి ఆ సమస్య జాతకరీత్యా కానీ దుష్టకర దేవ ప్రశ్న ద్వారా సంప్రదించేసి ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, ఇంకా అసలు ఎలా పోతుందని ఎవరైనా గురువులను తెలుసుకోవచ్చు. లేదంటే కూడా మాకు కూడా మా కాల్స్ సోలింగ్ అవుతుంటాయి కదా, మాకు కూడా వాట్సాప్లో ఈ అనారోగ్య సంబంధించి వాళ్ళ పేరు పెట్టి ఫోటో పెడితే మేము చెక్ చేసి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో చెప్పి రెమెడీస్ ద్వారా కూడా మేము ఆయనకు తగ్గట్టు రెమెడీస్ ఇస్తాం. జాతకరీత్యా కూడా చేయొచ్చు, మా నమ్మకం చేయొచ్చు. లేదంటే నన్ను డైరెక్ట్గా సంప్రదించవచ్చు. శ్రీ శేషాస్త కేరళ జ్యోతిష్యం వచ్చేసి మాకు సెకండ్రాబాద్లో ఉంటుంది. సెకండ్రాబాద్ రైల్వే స్టేషన్కి అతి సమీపంలో మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి, మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. నేను రెమెడీస్ కూడా చూసుకొని చేయొచ్చు అనమాట. ఓకే గురుగారు. అట్లనే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇది ఆడవాళ్ళలో మగవాళ్ళలో అని చెప్పారు కదా గురుగారు, అలానే చిన్నపిల్లలు కూడా సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వమంటారు? హ్యాపీగా ఎవరికైనా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వయసు నిమిత్తం ఏం లేదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా అనారోగ్య ప్రాబ్లం ఉన్నవారు ఖచ్చితంగా ఇది చేస్తే అతి శీఘ్రంగా ఉంటుంది. అతి శీఘ్రంగా ఫలితం అనేది ఇస్తుంది. స్వామివారి అనుగ్రహంతో అన్ని కూడా మీకు మంచి జరుగుతాయి. చేయండి ఈ రెమెడీ. స్వామి శరణం.